నేడు ఉరుకులు పరుగుల ప్రపంచంలో మనిషి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్ బారిన పడుతుంటారు. అలాంటి వారికి మనోధైర్యంతో కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు వైద్య రంగంలో ఉన్నటువంటి నర్సులు. నిత్యం కూడా ఎన్నో సమస్యలతో కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి హాస్పిటల్స్లో పలు రకాల హాస్పిటల్స్లో వివిధ రకాల బాధితులు ఇక్కడికి వస్తూ ఉంటారు. వారికి అండగా నిలబడుతూ ఉంటారు నర్సులు. నిత్యం ఎంతోమంది పేషెంట్స్తో బిజీగా గడుపుతున్నటువంటి నర్సులు మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళు మహిళలు వేడుకలు జరుపుకుంటున్నారు. కొంతమంది మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి వాళ్ళు వృత్తిపరంగా ఇటు కుటుంబ పరంగా రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు, వివిధ రకాల ఇన్సిడెంట్స్ గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీ పేరేంటి? నా పేరు భవానీ అండి. నేను ఇక్కడ నర్సింగ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. 3 years అవుతుంది నేను ఇక్కడికి వచ్చి. మేము నిజం చెప్పాలంటే వాళ్ళకి పరిగెట్టాల్సి వస్తుంది ఈ డ్యూటీ టైంలో. మేము ఏమిటంటే గేట్ బయటనే మాకున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ అక్కడే ఇడిచిపెట్టేసి గేట్ లోపలికి రాగానే మాకు కావాల్సింది హాస్పిటల్ కాబట్టి హాస్పిటల్ మీదనే మా దృష్టి అంతా పెడుతున్నాము. ఇంకొకటి, మాకు ఎప్పుడో కానీ ఇట్లా ఉమెన్స్ డే కానీ నర్సెస్ డే ఈ 2 రోజులు మాత్రం మేము కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. మిగిలిన డే మొత్తం కూడా డ్యూటీలోనే అయిపోతుంది మా టైం. కాబట్టి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మ్యామ్, చెప్పండి, మీరు ఎప్పుడు వస్తారు హాస్పిటల్కి? ఎప్పటి వరకు ఉంటారు? ఎన్ని గంటల టైం డ్యూటీ ఉంటుంది? మేము మార్నింగ్ 8:15కి డ్యూటీకి వచ్చామంటే మేము డ్యూటీని రిలీవ్ అయ్యి వెళ్ళే వరకు 3 o'clock అవుతుంది. ఆ టైం వరకు కూడా మేము తినకున్న మా తిండిని మమ్మల్ని మేము మర్చిపోయి మెంటల్గా ఫిజికల్గా డెడికేట్ అయ్యి వచ్చిన ప్రతి పేషెంట్కి సేవ చేసి వాళ్ళు త్వరగా మంచిగా అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళాలని కోరుకుంటూ ఆ డెడికేషన్తో వర్క్ చేస్తున్నాము. ఇప్పటి వరకు కూడా హాస్పిటల్లో క్రిటికల్ కేసెస్ చాలా వస్తుంటాయి. అలాంటి కేసెస్ వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? అంటే యాజ్ ఎ నర్సుగా, అంటే మీరు ఎమోషనల్గా వాళ్ళని ట్రీట్ చేస్తారా, లేకపోతే యాజ్ ఎ నర్సుగా ట్రీట్ చేస్తారా వాళ్ళని? ఎమోషనల్గానే ట్రీట్ చేస్తామండి. మేము డ్యూటీకి వచ్చి యూనిఫామ్ వేసుకున్నామని అంటే ఇంకా మా మైండ్ అంతా ఆ పేషెంట్కు ఏ విధంగా సేవ చేయాలా, వాళ్ళని ఏ విధంగా సేవ్ చేయాలి అనే వర్క్ మైండెడ్ తోటే మేము నిత్యం పనిచేస్తూ ఉంటాము. పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పటి నుండి వాళ్ళు డిశ్చార్జ్ అయిపోయే వరకు కూడా వారి వెంట ఉంటూ వారికి సేవలు అందిస్తూ వారు ఆరోగ్యంగా ఉండాలని మా కృషి మేము చేస్తూ ఉంటాం. సో మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తుంటారు మీరు ఇక్కడికి? యాక్చువల్గా మాది కొండాపూరే, కాకపోతే 317 GO వల్ల మేము మెదక్ డిస్టిక్కి ట్రాన్స్ఫర్ అయిపోయినాము. సో మాకు 2 hours జర్నీ ఉంటుందండి. 4 o'clock లేసామంటే 6:30 వరకల్లా మియాపూర్ డిపోలో ఉండాలి. మియాపూర్ డిపో నుంచి గండిమైసమ్మ 1 hour, అక్కడ నుంచి మెదక్ డిస్టిక్ ఇంకో 1 hour, 2 hours జర్నీతో మేము వెళ్ళాల్సి ఉంటుంది. మళ్ళీ చిల్డ్రన్స్కి కూడా మేము బాక్స్ ప్రిపేర్ చేసి వెళ్ళాలి. మళ్ళీ అక్కడి నుంచి మాకు వచ్చేసరికి నియర్ అబౌట్ 5 అవుతుంది. సో దాని తర్వాత మళ్ళీ ఇంటి పని చూసుకోవాలి. ఇదంతా చేసుకోవడం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్ యాక్చువల్లీ. సో మగవాళ్ళలాగా మనకి దేవుడిచ్చిన ఒక వరం ఏంటంటే ఓర్పు, సహనం, ఇవన్నీ మనకున్నాయి కాబట్టి మనం చేసుకోగలుగుతున్నాము. అంతేకాదు, నేను చెప్పేది ఏంటంటే మన ప్రొఫెషన్ పరంగానే కాదు, యాజ్ ఎ తల్లిగా, భర్తగా, భార్యగా, కూతురుగా అన్నిట్లో మన రోల్ ప్లే చేస్తూ దాంట్లో కూడా వచ్చిన పేషెంట్స్ని కూడా మేము చూసుకుంటున్నాము. ఇదంతా మాకు ఆ దేవుడి వల్లనే సాధ్యమవుతుంది. అండ్ మీరు వచ్చినారు, మాకు కూడా చాలా హ్యాపీ. అఫ్కోర్స్ మాకు మా సూపరింటెండెంట్ కానీ మా సీనియర్స్ ఇస్తున్న ఈ కోఆపరేషన్ వల్లనే మేము చాలా చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. హ్యాపీ ఉమెన్స్ డే. అన్ని గంటలు జర్నీ చేసిన తర్వాత హాస్పిటల్కి వచ్చాక టైర్డ్ అనిపిస్తుంది కదా, ఆ టైర్డ్నెస్తో పేషెంట్స్ని ఎలా రిలీజ్ చేస్తారు మీరు? టైర్డ్నెస్ అనేది మాకు యూనిఫామ్ వేసుకుంటే ఎప్పుడు ఉండదండి. వన్స్ మేము యూనిఫామ్ వేసుకున్నామంటే ఆ టైర్డ్నెస్ అంతా పోతుంది. మాకు పేషెంట్స్ మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అంబులెన్స్, ఈవెన్ నేను వర్క్ చేసేది ఇప్పుడు క్యాజువాలిటీలో, అంబులెన్స్ సౌండ్ మాకు కొంచెం దూరం నుంచే అనిపిస్తుంది. సో అంబులెన్స్ సౌండ్ వినగానే మేము గ్లౌజ్ వేసుకొని రెడీగా ఉంటాం పేషెంట్ హెడ్ అండ్ దగ్గర. సో అది మా ప్రొఫెషన్ మాకు అది మూలాల నుంచి అదే మాకు నేర్పిస్తుంది. ఇప్పటికీ మా లాస్ట్ బ్రెత్ ఉన్నంత వరకు మేము పేషెంట్స్ ట్రీట్ చేస్తూనే ఉంటాం. సో గవర్నమెంట్ హాస్పిటల్ అంటే రోడ్డు మీద ఏ యాక్సిడెంట్ అయినా సరే బ్లడ్తో చాలామంది కూడా ఇక్కడ హాస్పిటల్కి వస్తూ ఉంటారు. ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, గాంధీ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఎక్కువ ట్రీట్ చేస్తూ ఉంటారు. సో అలా బ్లడ్ చూస్తూ నర్సులు ఫస్ట్ ట్రీట్ చేస్తారు. మరి మీరు చెప్పండి, ఎలా ట్రీట్ చేస్తారు వాళ్ళను? ఒక భయం ఉంటుందా మీకు, లేకపోతే అలవాటు అయిపోయిందా ఈ ప్రొఫెషన్ అనేది? ఫస్ట్ మీరు నర్సింగ్లో స్టార్ట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ నేను నర్సింగ్లో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇట్లనే ట్యూబెక్టమీ వేశారు, థియేటర్ వేశారు. ఫస్ట్ డిఎన్సీ చేసేటప్పుడు బ్లడ్ చూస్తేనే కింద పడిపోయాను వాళ్ళు డిఎన్సీ చేసినప్పుడు. తర్వాత వాళ్ళు కూర్చోబెట్టి నర్సింగ్ ప్రొఫెషన్ అన్న తర్వాత ఇవన్నీ ఉంటాయి కామన్ అని చెప్పారు.
అప్పటి నుంచి నేను ధైర్యంగా అన్నిటికీ ముందుకు పెట్టి ఏదైనా నా పని మాత్రం నేను బాగానే చేస్తాను నర్సింగ్ డిపార్ట్మెంట్. ఇప్పుడు పేషెంట్స్తో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళు రోదనలు ఏడుస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి మృత్యువాత పడుతుంటారు. అలాంటి టైంలో మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళు ఓదారుస్తారా? అబ్బా దేవుడా అది తర్వాత మళ్ళీ ఓదారుస్తాం, కంపల్సరీ ఏం కాదు, ధైర్యంగా ఉండాలి, వేరే పేషెంట్స్ డిస్టర్బ్ అవుతారు అని వాళ్ళకి కూడా మోటివేట్ చేస్తాం. మహిళా దినోత్సవం అంటే ఇది మహిళల రోజు అని చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఏంటంటే ఎప్పుడు కూడా నిత్యం వర్క్లో బిజీగా ఉంటారు, అసలు మీరు పేషెంట్స్తో తప్ప బయట ఎక్కడ కనిపించరు. ఈరోజు మీకు ఎలా అనిపిస్తుంది మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటారు? చాలా హ్యాపీగా ఉందండి. చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు వచ్చారు? డ్యూటీ అయిపోయిందా ఇప్పుడు మీకు? అయిపోయింది మేడం. అయిపోయింది. మిగతా సమయం ఎంజాయ్మెంట్ ఇప్పుడు ఎంజాయ్మెంట్. మళ్ళీ రేపటి నుంచి ఉరుకులు పరుగులు యథావిధిగా ఇంకా డ్యూటీకి రావాల్సిందే. సో మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు? నర్సింగ్లో సో మెనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, ఇటు పై స్థాయి వాళ్ళ నుంచి కావచ్చు, ఇలాంటి ప్రెషర్స్ ఏమన్నా ఉన్నాయా మీకు? అన్నీ తట్టుకోగలిగి సేవలు చేయడానికి ముందంజ చేస్తుంటాం, ప్రతి విషయంలో సహకరిస్తాం. అన్ని హాస్పిటల్లో ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా మీకు? మీ దాకా వచ్చి ప్రాబ్లంలు ఏమన్నా మాకు సాల్వ్ అవ్వలేదు అని చెప్పేసి అలాంటివి ఏమైనా ఉన్నాయా మేడం? యాక్చువల్గా సాల్వ్ అవ్వలేదు అని ఏమీ లేవు. ఇక్కడ మా స్టాఫ్ అందరూ, ఎస్పెషలీ సీనియర్స్, నర్సింగ్ సూపరింటెండెంట్ కానీ మెడికల్ సూపరింటెండెంట్ కానీ అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. ఏమైనా ప్రాబ్లం ఉంది అని చెప్తే వెంటనే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. సో ట్రై చేయని ప్రాబ్లం అంటూ ఇప్పటి వరకు లేదు. అందుకే ఇప్పుడు మీరు అందరూ చూడొచ్చు, మేము అందరం ఇంతమంది సంతోషంగా ఇట్లా సెలబ్రేట్ చేస్తున్నాము అంటే మేము అందరం కోఆపరేట్ చేసుకుని మంచి ఒక్కరు మనస్తత్వం ఒకరు తెలుసుకుని అందరం ఇలా ఉన్నాం. సో మా వరకు సాల్వ్ అవ్వనివి అయితే లేవు. ప్రతి అంటే పెద్దలు సూపరింటెండెంట్స్ కానీ, కింద స్టాఫ్ అయినా కానీ, సీనియర్స్ కానీ, జూనియర్స్ కానీ విల్ కోఆర్డినేట్ అండ్ వర్క్ టుగెదర్. అల్టిమేట్గా ఏం కావాలి? మన వర్క్ సాటిస్ఫాక్షన్ కావాలి, అండ్ అట్ ద సేమ్ టైం పీస్ ఆఫ్ మైండ్ కావాలి, అండ్ అట్ ద సేమ్ టైం వెన్ వీ గో బ్యాక్ టు అవర్ హోమ్ వీ షుడ్ బి అ ఉమెన్ and a nurse doing our challenging profession. So I thank everybody, all our in charges, especially starting from our medical superintendent, nursing superintendent, our senior especially. So today they have supported so much that we have organized a program on this March 8, just before one day, that is March 7, Women's Day, so that we could come together, share our feelings, share our opinions, come together, open our heart and then be together. See, workplace almost 8 hours of time we spend, and at home it is only just 4 to 5 hours, and that too we have to work, we have to see the children, we have to make them learn something. So we don't keep so much interest at home rather than the workplace. So workplace manchiga unte everything goes on well. So I believe in that, and I always I'm happy to be a part of this institution, and also very happy with our seniors and our in charges. So the point what you asked is, we don't have any issues. Of course issues will come, that will be solved in our Kondapur hospital. Thank you so much. మ్యాక్సిమం మ్యామ్ ఇప్పుడు ఐసీయూలో పేషెంట్స్ ఉంటారు, ఆ టైంలో నైట్ మొత్తం కూడా మెలకువతో ఉండాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. ఆ టైంలో మీకు ఎలా అనిపిస్తుంది? సీనియర్ సిస్టర్స్ ఉంటారు, వాళ్ళు కొంచెం మాకు రెస్ట్ ఇస్తారు. సో అట్లా 3 hours 2 hours రెస్ట్ తీసుకొని విల్ వర్క్ టుగెదర్. ఆ టైంలో కుటుంబ సభ్యులు కూడా దగ్గర ఉండరు. ఆల్మోస్ట్ నాకు తెలిసి అయితే ఒక చైల్డ్ బర్త్ ఫస్ట్ టైం ఒక నర్సు చేతిలోనే ఉంటుందన్నమాట. అంటే మదర్ కంటే ముందు మొదటి తల్లి నర్స్ అని చెప్పుకోవచ్చు. అలాంటప్పుడు హౌ డు యూ ఫీల్? ఫస్ట్ టైం చైల్డ్ని మన చేతిలో పెట్టుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా మీకు అలాంటి కేసు తగిలిందా? మీకు ఎలా అనిపించింది ఆ టైంలో? నేను ఆల్రెడీ ఎస్ఎన్సియూ సిస్టర్, అంటే న్యూ బోర్న్ సిస్టరే. సో డెలివరీ రూమ్లో ఫస్ట్ నేను అక్కడ బేబీ దగ్గర నేనే ఉంటాను. సో ఐ విల్ రిసీవ్ ద బేబీ. సో ఇట్ విల్ బీ హ్యాపీ వెన్ ఐ సీ ది న్యూ బోర్న్ బేబీ ఫస్ట్ క్రై. సో ఐ విల్ ఫీల్ హ్యాపీ. నర్సింగ్లో మీకు ఎప్పుడన్నా ఎందుకు వచ్చాను ఈ ఫీల్డ్కి అని ఎప్పుడన్నా అనిపించిందా? లేకపోతే బెటర్ జాబ్, నేను ఒక ప్రొఫెషన్లో మంచి ప్రొఫెషన్లో ఉన్నాను, 10 మందికి ధైర్యం చెప్తూ ఒక వైద్య రంగంలో నేను ఒక భాగస్వామిని అని చెప్పేసి నేను ప్రౌడ్గా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? అంటే ఫస్ట్ నేను అనుకున్నాను ఎందుకు నర్సింగ్ ఇది అని, బట్ మన విల్ అని ఒకటి విల్ అనేది ఉంటుంది. సో గాడ్స్ విల్ అని కూడా ఉంటుంది. సో విదౌట్ willingly I came here, but when I prayed to God, He said that it's my will, you have to work here. So like that I came here, I learned working, so I am happy.
with my profession. Thank you. మహిళా దినోత్సవ సందర్భంగా మీరు మహిళలకు ఏం చెప్పబోతున్నారు నర్సింగ్ యాజ్ ఎ ఉమెన్గా? I'm not a woman, I'm a small kid. Means ఓకే, ఇక్కడ చాలామంది ఉమెన్స్ ఉన్నారు. మ్యామ్ మీరు చెప్పండి, మహిళా దినోత్సవ సందర్భంగా మహిళగా చాలామంది మహిళలు ఉంటారు, వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరూ ధైర్యంగా పనిచేయండి, హ్యాపీగా ఉండండి లైఫ్ అంతా. మిమ్మల్ని కాకుండా మీ ఫ్యామిలీనే కాకుండా ముందు మనం నేర్చుకోవాల్సింది పేషెంట్ సర్వీస్ ఎట్లా చేయాలి అనేది మెయిన్ అది. కాబట్టి ఆ సర్వీస్లో ముందు మనసంతా లగ్నం చేసి సర్వీస్ చేయండి. హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. సో ఇటు వైద్య రంగంలో ఒక భాగమైనటువంటి నర్సింగ్ సిబ్బంది చాలా గ్రాండ్గా ఉమెన్స్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని. అంటే 365 రోజులు మేము డ్యూటీలోనే ఉంటాము. వన్స్ ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి వచ్చాక డ్యూటీకే పరిమితం అయిపోతాము. అంటే హాస్పిటల్కి ఎంట్రీ అయ్యాక ఇటు పర్సనల్ ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా అటు మర్చిపోయి పేషెంట్ గురించే మేము పట్టించుకుంటాము. పూర్తిగా డ్రెస్ వేసుకునే పని ఆ ప్రొఫెషన్కే మేము అంకితం అయిపోతామని చెప్పేసి నర్సింగ్ చెప్తున్నారు. ఈ ప్రొఫెషన్లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే మేము అలాగే కంటిన్యూ అవుతున్నామని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ కొండాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మహిళా దినోత్సవ